షెర్లాక్ హోమ్స్ ఇతనొక తెలివైన ప్రైవేట్ డిటెక్టివ్. తను ఎంత కష్టమైన కేసెస్ అయినా చాలా ఈజీగా సాల్వ్ చేస్తాడు. వాటిల్లో ద స్పెకల్ బ్యాండ్ కేసు కూడా ఒకటి. ఆ కథ 1883 ఏప్రిల్లో మొదలైంది. అప్పట్లో షెర్లాక్ హోమ్స్, వాట్సన్ ఇద్దరు లండన్ లోని బేకర్ స్ట్రీట్ లో ఉన్న ఓ అపార్ట్మెంట్ లో ఉండేవారు. ఓ రోజు ఉదయం వాట్సన్ త్వరగా నిద్రలేచాడు. అయితే ఆశ్చర్యంగా షెర్లాక్ హోమ్స్ అప్పటికే నిద్రలేచి రెడీ అవుతున్నాడు. అది చూసిన వాట్సన్, ఏమైంది హోమ్స్, ఎక్కడికి వెళ్తున్నావన్నాడు. దానికి హోమ్స్ కొంచెం గంభీరంగా మాట్లాడుతూ, లేదు వాట్సన్, నేను ఎక్కడికి వెళ్ళటం లేదు. మనకు కొత్త కేసు వచ్చింది. మెట్ల కింద ఓ క్లయింట్ మన కోసం వెయిట్ చేస్తుంది. ఆమె చూడటానికి చాలా యంగ్ గా ఉంది, కానీ ఆమె ఎందుకో కంగారు పడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆమె ముఖంలో ఆ కంగారు నాకు స్పష్టంగా కనిపిస్తుంది. నాకు తెలిసి ఆమె తన సమస్య గురించి మనకు చెప్పి మన సాయం కోరుకోవాలని వచ్చింది. అది విన్న వాట్సన్, అవునా హోమ్స్, నువ్వు చాలా తెలివైన డిటెక్టివ్వి. నువ్వు కేసుని సాల్వ్ చేసే విధానం నాకు చాలా బాగా నచ్చుతుంది. ఈ కేసుని కూడా నువ్వు సాల్వ్ చేయగలవన్న నమ్మకం నాకుంది. ఆ కేసు ఏంటో నాకు కూడా వినాలని ఉంది. అందుకే ఓ 2 నిమిషాలు ఆగు, నా కోసం వెయిట్ చేయి, నేను కూడా ఫ్రెష్ అవుతా. తర్వాత ఇద్దరం కలిసి కిందకు వెళ్లి ఆ యంగ్ లేడీని కలిసి అన్ని విషయాలు తెలుసుకుందామన్నాడు. సరే అన్నాడు హోమ్స్. కొద్ది నిమిషాల్లో వాట్సన్ రెడీ అయ్యి, వెళ్దామా హోమ్స్ అన్నాడు. అలా ఇద్దరు మెట్లు దిగి అక్కడ ఉన్న సిట్టింగ్ రూమ్ లో వెయిట్ చేస్తున్న ఆమె దగ్గరకు వెళ్లారు. ఆమె వేసుకున్న డ్రెస్ మొత్తం బ్లాక్ గా ఉంది. ఫేస్ కూడా కనపడకుండా టోపీ పెట్టుకుంది. ఆమె దగ్గరకు వెళ్లిన హోమ్స్, గుడ్ మార్నింగ్ మేడం, ఐ యామ్ మిస్టర్ షెర్లాక్ హోమ్స్. ఇతను నా ఫ్రెండ్ వాట్సన్ అని ఆమెకు అతన్ని పరిచయం చేసి తన పక్కనే ఉన్న డోర్ క్లోజ్ చేసి మళ్ళీ ఆమె దగ్గరకు వెళ్లాడు హోమ్స్. ఆమెను చూస్తూ, మీరెందుకో వణుకుతున్నట్లున్నారు. బహుశా చలికాలం కదా, అందుకే వణుకుతున్నట్లుగా ఉన్నారు. నేను వెళ్లి ఒక కప్పు కాఫీ తీసుకువస్తా, మీరు అలా వెళ్లి ఆ మంట దగ్గర కూర్చోండి అన్నాడు హోమ్స్. అన్నట్లుగానే వెంటనే వెళ్లి ఒక కాఫీ ప్రిపేర్ చేసి ఆమెకిచ్చాడు. ఈలోగా ఆమె హోమ్స్ చెప్పినట్లు ఆ మంటకు దగ్గరగా కుర్చీ వేసుకుని కూర్చొని హోమ్స్ వచ్చి కాఫీ ఇవ్వగానే దాన్ని తాగుతూ, నేను వణుకుతుంది చలి వల్ల కాదందామే. మరెందుకన్నాడు హోమ్స్ భయంతో అంటూ. ఆ యంగ్ లేడీ తన ముఖం కనిపించేలా టోపీ కొంచెం పైకెత్తింది. ఆమె ముఖంలో భయాన్ని అప్పటికే గమనించిన హోమ్స్ ఆమె చెప్పిందంతా నిజమే అనుకున్నాడు. వెంటనే హోమ్స్ ఆమె దగ్గరికి వెళ్లి, మీరేం భయపడొద్దు, మీకు మేం సాయం చేస్తామని ధైర్యం చెప్పాడు. కానీ ముందసలు ఏం జరిగిందో నాకు వివరంగా చెప్పండి, అప్పుడే నేను మీకు సహాయపడగలను అన్నాడు హోమ్స్. అతన్ని చూస్తూ ఆ యంగ్ లేడీ, మిస్టర్ హోమ్స్, నేను చాలా ప్రమాదంలో ఉన్నాను, మీరే నాకు సాయం చేయాలంది. తప్పకుండా చేస్తాను, ముందు మీకు ఏం జరిగిందో చెప్పండి అన్నాడు హోమ్స్. దీంతో ఆమె తన కథ చెప్పటం స్టార్ట్ చేసింది. నా పేరు హెలెన్ స్టోనర్. నా తండ్రి ఇండియన్ ఆర్మీలో పనిచేసేవారు. అయితే అతను నా చిన్నతనంలోనే చనిపోయారు. అప్పటి నుండి నేను నా చెల్లి జూలియా ఇద్దరం మా అమ్మతో కలిసి ఇండియాలోనే ఉన్నాం. నేను నా సిస్టర్ జూలియా ఇద్దరం ట్విన్స్. మాకు 2 సంవత్సరాల వయసులో మా అమ్మ మరో పెళ్లి చేసుకుంది. అతని పేరు డాక్టర్ గైమ్స్ వేరాయిల్డ్. అలా అతను మాకు స్టెప్ ఫాదర్ అయ్యాడని స్టోనర్ చెప్తూ ఉంది. ఇంతలో హోమ్స్ మాట్లాడుతూ, నాకు ఆ రాయల్ట్ వివరాలు చెప్పండి అన్నాడు. దానికి స్టోనర్, గతంలో రాయల్ట్ కుటుంబీకులు చాలా ధనికులు, కానీ కాలం గడిచే కొద్దీ వారి ధనమంతా కరిగిపోయి పేదవారైపోయారు. ప్రస్తుతం అతనికున్న ఆస్తల్లా ఓ పాత ఇల్లు, కొద్దిగా స్థలం మాత్రమే. ఆ ఇంటి పేరు స్టోక్ మోరన్. ప్రస్తుతం నేను డాక్టర్ రాయల్ట్ తో కలిసి ఆ ఇంట్లోనే ఉంటున్నాను. అతను యుక్త వయసులో ఉన్నప్పుడు మెడిసిన్ చదివి డాక్టర్ అయ్యాక ఇండియాకి వచ్చి స్థిరపడ్డాడు. అప్పుడే మా అమ్మతో అతనికి పరిచయం అయ్యి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. మా అమ్మ కూడా ధనవంతురాలే. ప్రతి సంవత్సరం ఆమెకు బ్యాంకు నుండి 1000 పౌండ్లు వస్తుండేది. ఆమె డాక్టర్ రాయల్ ని పెళ్లి చేసుకున్నాక ఆ డబ్బు గురించి ఇద్దరు ఓ ఒప్పందం చేసుకున్నారందామే. ఇంతలో హోమ్స్ మాట్లాడుతూ, ఏంటో ఒప్పందం అని అడిగాడు. మా మదర్ చనిపోయాక ఆ డబ్బు తనకి చెందేలా ఒప్పందం చేసుకున్నాడు. ప్రతి సంవత్సరం ఆమెకు బ్యాంక్ నుండి 1000 పౌండ్స్ వస్తాయి. ఒకవేళ నాకు గాని నా సిస్టర్ కి గాని పెళ్లి జరిగిన పక్షంలో ఆ డబ్బులో కొంత మాకు కూడా వచ్చేలా అగ్రిమెంట్ రాసింది మా అమ్మ. కొన్ని సంవత్సరాల తర్వాత మేమందరం కలిసి ఇంగ్లాండ్ వెళ్లిపోయాం. కానీ మేం వెళ్లిన కొన్నాళ్ళకి అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ లో మా మదర్ చనిపోయారు. మొదట్లో మా చుట్టాలంతా మా పెంపుడు తండ్రితో కలుపుగోలుగా ఉండేవారు. కానీ అతను మాత్రం వాళ్ళెవరితో సరిగ్గా ఉండేవాడు కాదు. ఆయన ఇంట్లో నుండి బయటికి వెళ్లిన ప్రతిసారి ఎవరో ఒకరితో గొడవ పడేవాడు. ఆయనకి కోపం ఎక్కువ. ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడు, తప్పెవరిది అన్న ఆలోచన లేకుండా ఊరికే కోపం తెచ్చుకొని వాళ్లతో గొడవ పడేవాడు. దీంతో క్రమంగా చుట్టాలంతా ఆయనకు దూరం అయిపోయారు. మరి మీ ఫాదర్ కి ఫ్రెండ్స్ ఎవరూ లేరా అన్నాడు హోమ్స్. ఆయనకు ఉన్న ఫ్రెండ్స్ అల్లా జిప్సీలు మాత్రమే. వాళ్ళు తమ బ్యాండ్స్ తో దేశం మొత్తం తిరుగుతూ ఉంటారు. ఎప్పుడైనా వాళ్ళు ఈ ప్రాంతానికి వస్తే మా నాన్న వాళ్ళని తన స్థలంలోనే ఉండమనేవారు. పైగా అతనికి జంతువులంటే చాలా ఇష్టం. ఆయనకు ఎవరో కావలసిన వారు ఇండియా నుండి చీతాని బహుమతిగా పంపారు. ఆయన కనీసం దాన్ని బోన్ లో కూడా పెట్టకుండా తన స్థలంలో ఫ్రీగా వదిలేశాడు. ఆ చీతా వల్ల ప్రజలంతా చాలా భయపడ్డారు.
నేను నా సిస్టర్ ఆయన ప్రవర్తన వల్ల చాలా సఫర్ అయ్యాం. మా ఇంట్లో పని చేయడానికి కూడా పని మనుషులు ఎవరూ వచ్చేవారు కాదు. నా తండ్రి అంటే భయంతో ఎవరూ ఆ సాహసమే చేయలేదు. దీంతో ఇంటి పని మొత్తం మా ఇద్దరి మీద పడింది. అయితే మా సిస్టర్ జూలియా చనిపోయాక అని స్టోరర్ చెప్తూ ఉండగా ఆమె మాటలకి ఆశ్చర్యపోయిన హోమ్స్, ఏంటి మీ సిస్టర్ చనిపోయిందా అని అడిగాడు. అవును, ఆమెకు మ్యారేజ్ చేయాలనుకున్నాం. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశాం. పెళ్లికి 2 వారాల ముందు ఆమె చనిపోయింది. హోమ్స్ మరింత ఆతృతగా అసలేం జరిగిందో క్లారిటీగా చెప్పమన్నాడు. జూలియా చనిపోయిన రాత్రి మా స్టెప్ ఫాదర్ ఆ రోజు రాత్రి చాలా త్వరగా ఆయన గదిలోకి వెళ్లిపోయాడు. నేను జూలియా ఇద్దరం నా గదిలో కూర్చొని పెళ్లి గురించి మాట్లాడుకున్నాం. అప్పటికే టైం 11 కావటంతో లేట్ అవుతుందని జూలియా తన గదిలోకి వెళ్ళింది. మా ఇంట్లో బెడ్రూమ్స్ అన్ని గ్రౌండ్ ఫ్లోర్ లో పక్కపక్కనే ఉంటాయి. కిటికీలు తెరవగానే బయట గార్డెన్ కనిపిస్తుంది. కానీ ఒక బెడ్రూమ్ కి మరో బెడ్రూమ్ కి మధ్యలో డోర్స్ ఏమీ ఉండవు. ఆ రోజు జూలియా తన గదిలోకి వెళ్లిపోతూ నన్ను ప్రశ్న అడిగింది. స్టోనర్, నాకు ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పు. రాత్రిపూట నీకేమైనా విజిల్ సౌండ్స్ వినిపిస్తున్నాయా అని అడిగింది. నేను ఆశ్చర్యపోతూ లేదు, ఎందుకలా అడిగావన్నాను. జూలియా మాట్లాడుతూ కొద్ది రోజుల నుండి నాకు రాత్రిపూట విజిల్ వేసిన శబ్దం వినిపిస్తుంది. కానీ ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తుందో తెలియట్లేదంది. అది విన్న నేను, మన ఇంటికి దగ్గరలో జిప్సీలు ఉంటున్నారు కదా, ఒకవేళ వాళ్లలో ఎవరైనా ఆ విజిల్ వేస్తున్నారేమో అన్నాను. ఏమో, నువ్వు చెప్పింది కూడా నిజమే అయ్యుండొచ్చు. సరే, ఇక నేను వెళ్తున్నా, నువ్వు పడుకో అని నాకు గుడ్ నైట్ చెప్పి డోర్ క్లోజ్ చేసి జూలియా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇంతలో హోమ్స్ మాట్లాడుతూ, మీ ఇద్దరు పడుకునేటప్పుడు డోర్ లాక్ చేసుకుని పడుకుంటారా అన్నాడు. అవును, మాకు చీతా అంటే చాలా భయం, అందుకే మేం డోర్ క్లోజ్ చేసుకుని పడుకుంటామంది. అది విన్న హోమ్స్, మీరు చెప్పింది కూడా నిజమే, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పండి అన్నాడు మరింత ఆతృతగా. మీ స్టోనర్ కంటిన్యూ చేస్తూ, ఆ రోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఆ శబ్దాలకి నాకు నిద్రే పట్టలేదు. ఇంతలో నాకు ఎవరో పెద్దగా అరిచిన శబ్దం వినిపించింది. ఆ అరుపులు జూలియావని గుర్తుపట్టి నా గది డోర్ ఓపెన్ చేసి నా సిస్టర్ బెడ్రూమ్ లోకి వెళుతూ ఉండగా నాకు విచిత్రమైన సౌండ్ వినిపించింది. ఒక మెటల్ ఇంకొక మెటల్ కి తగిలితే వచ్చే సౌండ్ అది. ముందు నా సిస్టర్ కి ఏమైందా అని ఆ సౌండ్ ని పట్టించుకోకుండా జూలియా గది వైపు వెళ్లాను. నేను వెళ్లేసరికి ఆమె గది తలుపులు తెరిచే ఉన్నాయి. నాకు చాలా భయం వేసింది. ఇంతలో జూలియా కనిపించింది. తను డోర్ దగ్గర నిల్చొని భయపడుతుంది. పైగా పిచ్చిదానిలా ప్రవర్తిస్తూ మందు తాగిన వ్యక్తిలా నడుస్తూ ఒక్కసారిగా కింద పడిపోయింది. ఆమె అలా కింద పడి విలవిల్లాడిపోతూ అది అది అంటూ ద స్పెకల్ బ్యాండ్ అని చెప్పి స్పృహ కోల్పోయింది. అదే టైంలో మా స్టెప్ ఫాదర్ బయటకు వచ్చాడు. జూలియా పడిపోవటం చూసి ఆమె కోసం డాక్టర్ని తేవాలని మా పక్క గ్రామంలో ఉండే డాక్టర్ని తీసుకొద్దామని వెళ్ళాడు. అయితే అతను డాక్టర్ని తీసుకువచ్చేసరికి జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. జూలియా చనిపోయింది. ఇంతలో హోమ్స్ మాట్లాడుతూ, ఆమె చనిపోయిన టైంలో ఏ డ్రెస్ వేసుకుందన్నాడు. ఆమె నైట్ డ్రెస్ వేసుకుందంది. జూలియా ఓ చేతిలో అగ్గిపెట్టె, మరో చేతిలో కాలిపోయిన అగ్గిపుల్ల ఉంది. మళ్ళీ హోమ్స్ మాట్లాడుతూ, అయితే ఆమె గదిలో వెలుతురు కోసం అగ్గిపుల్ల వెలిగించిందన్నమాట. బహుశా ఆమె దేన్నైనా వెతుకుతుందేమో. ఇది మనకు ఏమైనా ఇంపార్టెంట్ క్లూ అవ్వచ్చు. సరే, అయితే అసలు జూలియా ఎలా చనిపోయిందో కారణం కనిపెట్టారా అన్నాడు మళ్ళీ హోమ్స్. దానికి స్టోనర్, లేదు, ఆమె ఎలా ఎందుకు చనిపోయిందో ఇంతవరకు మాకు తెలీదు. ఆమె శరీరం మీద ఎక్కడ చిన్న గాయం కూడా లేదు. పైగా ఆమె గదికి ఉన్న డోర్స్, కిటికీలు అన్ని లాక్ చేసి ఉన్నాయి. కాబట్టి రూఫ్ నుంచి కూడా ఎవరూ కిందకి రాలేరు. అసలు ఎవరూ తన గదిలోకి కానీ బయటకు కానీ వెళ్లలేరు. సో జూలియా తన గదిలో ఒంటరిగానే ఉండి ఉండాలి. ఇంతలో హోమ్స్, మరైతే ఆమె చనిపోయే ముందు ద స్పెకల్ బ్యాండ్ అని వింతగా అని చనిపోయింది, దానర్థం ఏంటని ప్రశ్నించాడు. నాకు కూడా తెలీదు. జిప్సీలు మా ఇంటికి దగ్గరలోనే క్యాంప్ వేసుకుని ఉంటారు. వారు తమ తలకి హ్యాండ్ కర్చీఫ్ కట్టుకుని ఉంటారు. ఆ కర్చీఫ్ కి డిజైన్ గా చిన్న మచ్చలు కానీ స్పెకల్స్ కానీ ఉంటాయి. బహుశా జూలియా వాటిని ఉద్దేశించి ఏమైనా చెప్పిందేమో అంది. ఇంతలో హోమ్స్ మాట్లాడుతూ, ఆ తర్వాత ఏమైందన్నాడు. జూలియా చనిపోయి ఇప్పటికి 2 ఏళ్లయింది. అప్పటి నుండి నేను ఒంటరిదాన్ని అయిపోయాను. కానీ రీసెంట్ గా నా ఫ్రెండ్ ఒక అతను నన్ను మ్యారేజ్ చేసుకుంటానని ప్రపోజల్ పెట్టాడు. మేమిద్దరం త్వరలో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. కానీ 2 వారాల ముందు మా ఇంటికి కొందరు కన్స్ట్రక్షన్ చేసే పనివాళ్లు వచ్చారు. వారు నా బెడ్రూమ్ లో ఉన్న గోడకు ఏదో ఓ హోల్ వేస్తున్నారు. ఆ పనుల వల్ల ఇక నాకు తప్పక నేను నా బెడ్రూమ్ లో నుండి జూలియా బెడ్రూమ్ లోకి షిఫ్ట్ అయ్యి తన బెడ్ మీద పడుకుంటున్నానని చెప్పి స్టోనర్ కొద్దిసేపు సైలెంట్ అయిపోయింది. కొద్దిసేపటికి మళ్ళీ ఆమె మాట్లాడుతూ, హోమ్స్, నిన్న రాత్రి నాకు ఓ భయంకరమైన సౌండ్ వినిపించిందని చెప్పింది. ఏంటా సౌండ్ అన్నాడు వాట్సన్. అది ఓ విజిల్ సౌండ్ వాట్సన్. జూలియా చనిపోవడానికి ముందు నుండి తనకు ఏ సౌండ్స్ అయితే వినిపించాయి అని చెప్పిందో నాకు కూడా అవే శబ్దాలు వినిపిస్తున్నాయింది. ఇంతకీ జూలియా మరణానికి కారణం ఏంటి? అసలు విజిల్ సౌండ్ ఎక్కడి నుండి వస్తుంది? ఆ విజిల్ సౌండ్ విన్నవారు ఖచ్చితంగా చనిపోతారా?
అయితే తర్వాత చనిపోయేది స్టోనరేనా? ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.